నర్సాపూరు, అనకాపల్లి, నర్సీపట్నం వీళ్ళని కొంచెం మాట్లాడటానికి రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాము. అలానే ఇప్పుడు నర్సాపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దానయ్య నాయుడు గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, గుంటూరు జిల్లా ఫెడరేషన్ అధ్యక్షులు సురేష్ గారికి, అదే రకంగా ఈ ఉద్యమ నాయకులు, స్టీరింగ్ కమిటీ రామ్మోహన్ రావు గారికి, అదే రకంగా బార్ అసోసియేషన్ ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు బ్రహ్మానందరెడ్డి గారికి, వేదికలకు ఉన్నటువంటి అత్యధిక మహారాజులకి, వేదిక ఉన్నటువంటి మన 13 జిల్లాల నుంచి ఏపీలోనే వచ్చినటువంటి రాష్ట్ర న్యాయవాదుల సంఘం బార్ అసోసియేషన్ ప్రతినిధులకి ముందుగా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మేము డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 7వ తారీఖు వరకు ఇచ్చాము బాయ్కాట్ నోటీసు. కంటిన్యూస్గా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా, బ్రేక్ లేకుండా డిసెంబర్ 1వ తారీఖు మొదలుపెట్టి ఇచ్చాము. అంటే దాదాపు 90 రోజులైంది, మేము బ్రేక్ ఇవ్వలేదు. కానీ మధ్యలో బెయిల్స్ అలాంటివి కొంచెం ఇవ్వటం జరిగింది పరిస్థితిని బట్టి అక్కడ లోకల్గా. మేము దీనికంటే ముందు కూడా అక్టోబర్ 6 నుంచి నవంబర్ 26 దాకా క్యాంపులో కంటిన్యూస్గా చేసాం. అది దాని తర్వాత ఒక 4 రోజులే నవంబర్ 20 నుంచి నవంబర్ 30 దాకా పట్టుకెళ్ళాం. మేము ఈ కంటిన్యూ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఉద్యమం గురించి ఇప్పుడు మనం మిత్రుడు బ్రహ్మానందరెడ్డి గారు చెప్పిన స్పీచ్ని అంతా కూడా నేను అడాప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చక్కగా చెప్పారు. ఈ ఉద్యమం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి జరిగే నష్టాల లాభాలు మనం 90 రోజులుగా చెప్పుకుంటున్నాం. ఇది మన న్యాయవాదులు వేరు చెప్పాల్సిన అవసరం లేదు, గ్రామాల్లో చెప్పాలి. కానీ దాని గురించి నేను చెప్పట్లేదు. కానీ ఈ ఉద్యమం ఎలా అంటే రాష్ట్రం అంతా ఒకే మాట మీద ఉండి మన అబ్స్టైన్ ద కోర్ట్ అని స్టేట్ అంతా ఒక ఫెడరేషన్ ఏర్పడి న్యాయవాదులు అందరూ సహకరిస్తారు, న్యాయవాదులు కూడా సహకరిస్తారు. లేకపోతే కొన్ని మఫ్సల్ కోర్టులో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మా జిల్లాలో కూడా, వెస్ట్ గోదావరిలో కూడా కొన్ని బార్లో న్యాయమూర్తులు ఒక జిల్లా న్యాయమూర్తి వల్ల కొన్ని బ్రేక్ చేసి నన్ను కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసి జరిగింది. జూమ్ మీటింగ్ పెట్టి నేను ఒప్పుకోలేదు, బ్రేక్ చేయాలి సార్, ఇది స్టేట్ అంతా చేస్తున్నారని చెప్పడం జరిగింది. మేము 7వ తారీఖు కంటిన్యూ చేస్తున్నాం, నోటిఫికేషన్ వచ్చిందా కంటిన్యూ చేస్తున్నాం. కానీ ఉద్యమం అంతా కలిసి చేస్తే మనకి న్యాయమూర్తులు కూడా కోఆర్డినేట్ చేస్తారు. నా ఒపీనియను అది అలా చేస్తే బాగుంటుందని నా సలహా కూడాను. మేము ఫస్ట్లో అయితే మొత్తం డిసెంబర్ 1st వీక్లోనే అఖిలపక్ష సమావేశం ఆల్ పార్టీస్ వెళ్తారు. ఆ రోజు అధికార పార్టీ నాయకులు కూడా వచ్చారు, కానీ వారికి తర్వాత మీటింగ్ తగ్గిపోయారు. అది ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే రకంగా ధర్నాలు, రాస్తారోకలు అందరూ రాష్ట్రం అంతా చేశారు, మేము చేసాం. అదే రకంగా జనవరి 30వ తారీఖుని వంట వార్పు కార్యక్రమం కూడా చాలా ఎక్కువగా చేసాం. తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖుని నరసాపురం బంద్ మొత్తం 100% కూడా సక్సెస్ అయింది. బంద్ నరసాపురం బంద్ ప్రకటించాం. బహుశా నాకు స్టేట్లు ఎక్కడ చేసి ఉండరు. అది అంటే మేము 2 నెలలు ఉద్యమం చేసిన తర్వాత నరసాపురం ప్రజలు అన్ని పార్టీలు కూడా చూసి అలా స్వచ్ఛందంగా అన్ని షాపులు కూడా, మొత్తం బ్యాంక్స్, షాపులు కూడా మూసేయడం జరిగింది ఫిబ్రవరి 2వ తారీఖుని. అది అన్ని పేపర్లో కూడా రావడం జరిగింది. అలా రకరకాల ఉద్యమం చేసాం. అవన్నీ చేసినప్పటికీ కూడా ఎలా ఉందంటే పబ్లిక్లో ఇది న్యాయవాదులకు ఏదో నష్టం జరుగుతుంది, అందుకు న్యాయవాదులు వస్తున్నారు. ఎందుకంటే మేము గతం నెల తరబడి ఉద్యమం చేసాం. 1993 సంవత్సరంలో ఈ గుంటూరు, విజయవాడ మధ్యలో జిల్లా కోర్టు పెట్టాలని చెప్పి, అలాగా మనకేదో న్యాయవాదులకి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ గ్రామాల్లో పబ్లిక్ ఇప్పుడు మనం ముఖ్యంగా ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన దాకా బాయ్కాట్ కంటిన్యూ చేస్తాం. కానీ తర్వాత కూడా మన ఇందాక సీనియర్ చెప్పారు మానేయకూడదు. టోటల్గా మన శనివారం రోజు ఆల్రెడీ కదా వర్క్ పెంచలేదు. ఆ రోజు ఫుల్గా వచ్చినాం. ఏదో ఒకటి ర్యాలీలో, నిరసనలు అయ్యే చేస్తే బాగుంటుంది నా సలహా. శనివారం రోజంతా మనం దీన్ని కేటాయిద్దాం. ఆ రోజు అలాగే పెంచాలి. అలాగే మధ్యలో ఒక రోజు నిరసన కార్యక్రమాలు, ఏదో ధర్నాలు, రాస్తారోకలు ఏదో చేయకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా తీసేస్తారు, మనకు గ్యారెంటీ లేదు యాక్ట్. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇప్పుడు న్యాయమూర్తులు రాజకీయ నాయకుల మాటలు వినరు కాబట్టి ఇప్పుడు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా రాజకీయ నాయకులు, లోకల్గా అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే చేస్తారు కాబట్టి వాళ్ళు పూర్తిగా తీసేస్తారు. మన ఉద్యోగం లైన్లో ఉంచాలి. తర్వాత నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పెద్దలందరూ, వేదిక మీద పెద్దలు కూడా ఏదో ముందు అనుకోలేదు ఏంటంటే ప్రతి పార్టీ కూడా ఇవాళ బీజేపీ ఉంది, తెలుగుదేశం ఉంది, లేకపోతే జనసేన ఉంది, ఇంకా కమ్యూనిస్టులు ఉన్నాయి. ఈ పార్టీలందరినీ కూడా మన మేనిఫెస్టోలో ఈ యాక్ట్ రిపీల్ చేస్తాం, ఈ జీవో 5 రద్దు చేస్తాం అని చెప్పి మనం పెట్టించగలిగితే, ఇప్పుడు పవసాన్ గారు ఉన్నారు, వెళ్ళిపోయారు, అలాంటి పెద్దలందరూ కలిసి, ఎందుకంటే ఆయన స్టేట్ లీగల్ సెల్ తెలుగుదేశం అధ్యక్షుడు, ఆయన జాతీయ పార్టీ చంద్రబాబు గారు చెప్పడం సరిపోతారు.
అలాగే మన జనసేన లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ గారు కూడా చెప్పడం జరిగింది స్టేట్ లీగల్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలు పెట్టించాలి అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఉమ్మడి మేనిఫెస్టోలు పెట్టిద్దాం అన్నారు. ఎలా పెట్టించినా ఏ పార్టీ కాబట్టి మేనిఫెస్టోలు పెడితే డెఫినెట్గా రేపు రిపీల్ చేయటకో అమెండ్ చేయటకో లేకపోతే జీవో రద్దు చేయటకో ఛాన్స్ ఉంటుంది. లేకపోతే అధికారులు వచ్చిన తర్వాత ఎవరికైనా ఎలా అనిపిస్తుంది యాక్టర్ మనకు అనుకూలంగా ఉంది కదా మనం చెప్పినట్టు జరుగుతుంది కదా రెవెన్యూ అని చెప్పి అనుకునే ఉద్దేశం ఉంటుంది. అదే రకంగా మనం ఈ కేవలం ఈ మన కోర్టులు బాయ్కాట్ చేస్తూ స్టేట్ అంతా కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని చెప్పి నా రిక్వెస్ట్ ఏంటంటే గుంటూరు ప్రెసిడెంట్ గారికి బార్ కౌన్సిల్ మెంబర్ గారికి కూడా స్టేట్ అంతా కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసి ప్రతి జిల్లా నుంచి కూడా ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ ప్రెసిడెంట్ని ఇంకా కొంతమందిని కలుపుకున్నాం. మీరు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రోజు నుంచి రేపు నుంచి ఏం చేయాలి మనం ఏ రోజు ఏం చేయాలో మీరు ప్రోగ్రామ్ ఇచ్చేస్తే స్టేట్ అంతా ఫాలో అవుతాం. అప్పుడు అందరూ కూడా ఆఫీసర్లు మనకు అడ్వకేట్స్ పబ్లిక్తో కూడా కోఆపరేట్ చేస్తే చెప్పి నేను రిక్వెస్ట్ మేము ఇంకా ఒక వ్యాన్ పెట్టి కరపత్రాలు మొత్తం రేపు మంగళవారం నుంచి మొత్తం ప్రతి గ్రామం కూడా వెహికల్ పెట్టి ప్రచారం చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. మా కరపత్రాలు అప్పుడే మేము చాలా వేయించాం మొత్తం గ్రామాలన్నీ కూడా పంచడం జరిగింది. ఇంకా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అతిథి వారికి మీటింగ్ వారికి మరోసారి ధన్యవాదాలు. దీని ఉద్యమాన్ని మనం కంటిన్యూ చేయాలి. నా ఒపీనియన్ మా బార్ ఒపీనియన్ కూడా మా జిల్లా అంతా కూడా అదే మాట మీద వచ్చిన రోజులు మాట్లాడాం కంటిన్యూ చేస్తాం. తర్వాత కూడా కోర్టు వచ్చిన తర్వాత కూడా ఏదో రకంగా నిరసన తెలియపరచాలి. బాయ్కాట్ కాకుండా ఏ రకంగా బాగుంటుందో మీరు అందరూ పెద్దలు ఆలోచించి నిర్ణయం తీసుకుని దాన్ని కట్టుబడి మేము ఉంటామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన నరసాపురం బార్ చేసిన తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. నరసాపురం నుంచి వచ్చి వారి అభిప్రాయం